స్వాగతం సుస్వాగతం. నేను వాస్తు పండిట్ చంద్రచర్ల ధనంజయ స్వామిని. ఈరోజు 3వ తేదీ, ప్రతి నెల 3వ తేదీ బీదవారందరికీ పండుగ దినం. ఎందుకంటే ప్రతి నెల 3వ తేదీ మన భూమానంద ఆశ్రమంలో నా ఆధ్వర్యంలో ఇంతమంది వాస్తు పండితులు చేరి బీదవారికి, సింగిల్ ఫ్లోర్ ఉన్న వారికి వాళ్ళ దగ్గర వాళ్ళ ఇల్లు ఎలా ఉంటే అలా ప్లాన్ తీసుకొని వస్తే ఇక్కడ వచ్చిన ఎంతమందికైనా సరే ప్రతి నెల 3వ తేదీ ఫ్రీగా వాస్తు సలహాలు ఇచ్చి పంపడం జరుగుతూ ఉంది. అలా 3వ తేదీ వాస్తు సలహాలు తీసుకొని వెళ్ళిన వారు ఎన్నో వేల మంది బాగుపడి నాకు యూట్యూబ్ లో కామెంట్లు పెడతా ఉన్నారు, వాట్సాప్ మెసేజ్ చేసి అభినందనలు తెలుపుతా ఉన్నారు. కొంతమంది స్వయంగా మా ఆశ్రమానికి వచ్చి కృతజ్ఞతలు తెలిపి వెళ్తా ఉన్నారు. మరికొంతమంది ఫోన్ చేసి వాళ్ళ ఆనందాన్ని వెలుగుచుతున్నారు. కాబట్టి ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం అనే ప్రోగ్రాం ఎన్నో వేలాది మందిని బాగుపరిచింది, లక్షలాది మందిని ఉత్తేజపరిచింది. ప్రతి నెల వందలాది మంది వచ్చి ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వెళుతున్నారు. తీసుకొని వెళ్ళిన వారిలో చాలా మంది మేము చెప్పిన ఉచిత వాస్తు సలహాలు పాటిస్తున్నారు. పాటించిన వారందరూ బాగుపడుతున్నారు. ఇంకా చాలా మంది ఇక్కడికి రాలేని వారు ఏం చేయాలని అడుగుతున్నారు. ఇక్కడ రాలేని వారికి కూడా మీరు బాగుపడడానికి ఒక అవకాశం ఉంది. మా యూట్యూబ్ ఛానల్లో అనగా శుభవాస్తు యూట్యూబ్ ఛానల్లో 3300 వీడియోలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 3300 వీడియోలు ఉన్నాయి. ఆ 3300 వీడియోల్లో షార్ట్ కాకుండా లాంగ్ వీడియోలు దాదాపు 1000 ఉంటాయి. ఆ లాంగ్ వీడియోలు ప్రతి ఒక్కటి మీరు చూడండి, మీకు ఖచ్చితంగా వాస్తు తెలిసిపోతుంది. మీరే వాస్తు శాస్త్రజ్ఞులు అయిపోతారు. మీరు ఇంకొకరితో ఎవరితో అడగాల్సిన పని లేదు. కాబట్టి దయచేసి శుభవాస్తు ఛానల్ని ఫాలో అవ్వండి. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ని మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్లు చేయండి. మీ బంధువులకి, ఫ్రెండ్స్కి, తెలిసిన వారికి అందరికీ శుభవాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, ఆ వీడియోలు చూస్తూ ఉంటే చాలు, మీరు బాగుపడి తీరుతారని ఎంతో మంది నాకు ఫోన్ ద్వారాను వాట్సాప్ ద్వారాను మెసేజ్లు పెడుతున్నారు. కాబట్టి మీరు కూడా వాస్తు పైన అవగాహన, వాస్తు పైన పటుత్వము, వాస్తు పైన మంచి పట్టు రావాలంటే శుభవాస్తు ఛానల్లోని వీడియోలన్నీ చూసి మీరు బాగుపడి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ శుభవాస్తు ఛానల్లో ఉన్న సలహాలు ఏదైతే ఉందో ఆ సలహాలు మీరిచ్చి వాళ్ళందరినీ బాగుపరిచి ఈ సమాజ అభివృద్ధికి మీ వంతు సహాయం చేయాలని కోరుతూ ఈ ప్రతి నెల 3వ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడానికి కారణం, డబ్బున్న వారు వాస్తు పండితులకి వేలకు వేలు డబ్బు చెల్లించి ఇంటికి పిలుచుకొని వెళ్ళి వాస్తు సలహాలు తీసుకొని వాళ్ళు చెప్పిన వాస్తు మార్పులు వేలో లక్షలో పెట్టి ఖర్చు చేసి మార్పు చేసుకొని బాగుపడతారు. ధనవంతులు బాగుపడేదానికి మార్గం ఉంది. మరి బీదవారు బాగుపడడానికి ఏదైనా మార్గం ఉంది అని యోచించగా కేవలం బీదవారికి కూడా వాస్తుని వాళ్ళ ముందరికి తీసుకొని వెళ్ళాలి అనే సదుద్దేశంతో 3 సంవత్సరాల క్రితం మనం ప్రతి నెల 3వ తేదీ ఉచిత వాస్తు సలహాలు ఇస్తాము సింగిల్ ఫ్లోర్ ఉన్న బీదవారికి అని నిశ్చయించుకొని 3 సంవత్సరాల నుంచి ఇస్తున్నాము. ఇప్పుడు ప్రతి బీదవారు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటి ప్లాన్ తీసుకొని వచ్చి ఉచిత వాస్తు సలహాలు మాతో తీసుకొని వెళ్ళి ఆచరించి బాగుపడుతున్నారు. మాతో పాటు మరింత మంది వాస్తు పండితులు ఉత్తేజితులై ప్రేరణ పొంది మరి ఇంకా 5 చోట్ల ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. భీమడోలో శ్రీధర్ గారని, కరీంనగర్ లో దామోదర్ గారని, ఆనపర్తిలో అశోక్ రెడ్డి గారని, ఉదవకండ్లో రమేష్ గారని, బెంగళూరులో ఉమాశంకర్ అని వీళ్ళందరూ కూడా ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నారు. ఆ ప్రతి ఒక్కరికి ఉచిత వాస్తు సలహాల వల్ల ఎన్నో లక్షల మందికి మంచి జరగడానికి అవకాశం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మా భూమానందాశ్రమంలో ప్రతి నెల 3వ తేదీ కొనసాగుతూనే ఉంటుంది. బీదవారందరూ వచ్చి కార్యక్రమం యొక్క ప్రత్యేకత తెలుసుకొని
మీరు ప్లాన్లు తీసుకొని వచ్చి ఆ ప్లాన్లు ద్వారా మా వాస్తు పండితులు అందరూ చెప్పే సలహాలు పాటించి మీరు బాగుపడాలని ఆశిస్తూ ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమంలో నాతో పాటు నా వెంట తిరుగుతూ ఉచిత వాస్తు సలహాల్లో కూడా పాలు పంచుకుంటున్న నా కుమారుడు రవిచంద్ర మొట్టమొదటిసారిగా మాట్లాడాలని కోరుతున్నాను. శుభవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నేను వాస్తు పండిట్ చంద్రచర్ల ధనంజయ స్వామి కుమారుడు, వాస్తు సామ్రాట్ రవిచంద్ర. చూడండి, ఇక్కడ ఈరోజు 3వ తారీఖు, ప్రతి నెలలాగే నెల 3వ తారీఖు ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాము. ఇక్కడ వాస్తు సలహాలు తీసుకొని వెళ్ళిన వారు చిన్న చిన్న మార్పులతోనే ఎంతో లబ్ధి పొంది వాళ్ళు మరలా ఇక్కడ ఆశ్రమానికి వచ్చి 3వ తారీఖు వాళ్ళు వంతుగా వచ్చేసి ఇక్కడ చాలా మంది వచ్చి ప్రతి నెల 3వ తారీఖు వచ్చేసి వాళ్ళకి చేతనైంది అంటే వాస్తు పరంగా కాకుండా ఇక్కడికి వచ్చిన వారికి భోజనాలు పెట్టడం కానీ వాళ్ళకి ప్లాన్లు గీయడంలో సహాయం చేయడం కానీ చేస్తున్నారు. కాబట్టి అందరికీ తెలియజేయడం ఏమనగా మీరు అక్కడే ప్లాన్స్ నీట్గా తీసుకొని రండి. ఇక్కడ మీరు ఎంతమంది వచ్చినా ఇక్కడ ఉచితంగా సలహాలు ఇచ్చడానికి చాలా మంది వాస్తు పండితులు ఉన్నారు. అవన్నీ వాస్తు పండితులంతా పరిశీలించిన తర్వాత లాస్ట్ లో చివరిగా ధనంజయ స్వామి గారు కూడా చెక్ చేసి మళ్ళా రీచెకప్ చేసి మళ్ళా వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తూ, అలాగే మా అడ్రస్ భూమానంద ఆశ్రమం, మడకశిర, ఎన్జి రంగారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆపోజిట్ లో ఉంటుంది. దీనికి ట్రైన్ సౌకర్యం వచ్చేసి పెనుగొండ, హిందూపూర్ నుంచి అయితే 35 కిలోమీటర్లు, పెనుగొండ నుంచి అయితే భూమానంద ఆశ్రమం 40 కిలోమీటర్లు ఉంటుంది. వేరే చోటు నుంచి ఎక్కడ రావాలన్నా కూడాను ప్రతి చోట నుంచి బస్సులు ఉన్నాయి. ఎక్కడ రాకపోయినా హిందూపూర్కి వచ్చేస్తే బస్సులు అన్ని దగ్గర నుంచి హిందూపూర్కి బస్సులు వస్తాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయమనండి. నమస్కారం. శుభవాస్తు ప్రేక్షకులారా, ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేయడం వల్ల ఎందరికి ఉపయోగపడుతున్నదో, ఎంతమంది బాగుపడుతున్నారో గ్రహించి ప్రతి నెల ఈ ఉచిత వాస్తు ప్రోగ్రాంలో పాల్గొంటూ వారికి చేతనైన సహాయ సహకారాన్ని అందిస్తున్న గుంటూరు నివాసి యోగా మాస్టర్ శ్రీ సుబ్బారావు గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శుభవాస్తు ఛానల్కు శుభం కలగాలని కోరుకుంటూ శుభవాస్తు ఛానల్ మీ అందరినీ ఆహ్వానిస్తుంది. ఉచిత వాస్తు సలహా ప్రతి మాసంలో 3వ తారీఖున సింగిల్ ఫ్లోర్ కలిగినటువంటి పేదవారందరికీ చక్కని వాస్తు సలహా ఇచ్చి వారంతా సుఖశాంతులతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో వర్ధిల్లేటట్లుగా భూమానంద స్వామి ఆశ్రమం మడకశిర గ్రామంలో అగ్రికల్చరల్ కాలేజీకి అభిముఖంగా నెలకొని ఉంది. సత్యసాయి జిల్లా మడకశిర అన్నపూర్ణేశ్వరి అమ్మవారి యొక్క ఆలయం కూడా ఇక్కడ ఉంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు నిరతాన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ప్రత్యేకించి ఒక వస్తువుని ఎలా ఉపయోగించుకుంటే ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుందో, ఉన్నటువంటి మనము నివసించేటటువంటి భూమిని ఎలా శుద్ధీకరించుకోవాలి, పంచభూతాలను ఎలా ఆహ్వానించుకోవాలి, తద్వారా ఆయా దేవతల యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఎలా కలిగించుకోవాలి అనేటటువంటి దానిపైన పరిశీలన చేసినటువంటి ధనంజయ స్వామి వారు బ్రహ్మాండమైనటువంటి వాస్తు పండితుగా పరిఢవిల్లి వారు వైభవాన్ని ఆనందించడమే కాకుండా లోక కళ్యాణార్థం పేదవారందరూ కూడా ఈ యొక్క వైభవాన్ని పొందాలని సత్సంకల్పంతో ప్రతి మాసం 3వ తారీఖున పేదవారందరికీ ఉచిత వాస్తు సలహా ఇచ్చి మరి లోక కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ చక్కని వసతి, ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేసి వారికి ఎటువంటి సలహా అవసరం ఉన్నా కూడా చక్కగా క్రమమైనటువంటి పద్ధతిలో వాళ్ళని ఉపశమనపరిచి ఆనందింపజేసి వాళ్ళ కళ్యాణాన్ని కోరుకుంటున్నటువంటి వాస్తు పండిట్ ధనంజయ స్వామి వారు ఇంతకింత ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఈ ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ విషయాన్ని అందరూ కూడా
మరి ముఖ్యంగా పేదవాళ్ళందరూ కూడా ఉచిత వాస్తు సలహాలు విరివిగా పొంది ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందాలని కోరుకుంటూ జై భూమానంద స్వామి ఆశ్రమం, జై బ్రహ్మానంద మహర్షి స్వామి. థ్యాంక్ యూ. ఉచిత వాస్తు సలహాల కార్యక్రమంలో ప్రతి నెల పాల్గొంటూ తాను నేర్చిన విద్యను సార్థకత చేసుకుంటూ వచ్చిన వారందరికీ ఉచిత వాస్తు సలహాలు ఇస్తూ ఎంతో సేవ చేస్తున్న ప్రముఖ వాస్తు పండిట్ శ్రీ వెంగళరెడ్డి గారు వారు తమ అమూల్యమైన అభిప్రాయాన్ని ప్రజలకు అందజేయవలసిందిగా కోరుతున్నారు. ధన్యవాదాలు స్వామి. వారికి నమస్కారములు. వాస్తులో సుఖము ఉంది, దుఃఖము రెండు కలుగుతాయి దీంట్లో వాస్తుశాస్త్రంలో. కానీ దుఃఖాన్ని పాల్గొనే అవకాశం కూడా వాస్తుశాస్త్రంలో ఉండాలి. జ్యోతిష్యంలో ముందు చెప్పగలను కానీ దాన్ని నివారణ చేసి మాట్లాడి లేవు దాంట్లో. కాబట్టి బాగా ఇల్లు కట్టుకొని సుఖశాంతంతో ఉండాలని కోరుతున్నాను. వెంగళరెడ్డి గారు ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడమే కాక ముదిగుబ్బ మండలం ఇందుకూరులో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వాళ్ళు ఉచితంగానే వాస్తు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ఇలాంటి వారిని వాళ్ళు సమాజ సేవకే పుట్టినారు వెంగళరెడ్డి గారు. ఈ వాస్తు అధ్వానంగా ఉన్నప్పుడు అనేక విధమైన బాధలకి, కష్టాలకి, అవమానాలకి గురై వాస్తును నేర్చుకొని వాస్తు ప్రకారం ఇల్లు కట్టిన తర్వాత బాగుపడి నేను బాగుపడినాను కదా ఇంకా 10 మందికి బాగు చేయాలనే ఉద్దేశంతో తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఉచితంగా వాస్తు సలహాలు ఇస్తా ఉన్నారు. వారి సేవల్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమానికి ఒకసారి వచ్చి తద్వారా మమ్మల్ని కూడా వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోయి అక్కడ తాను బాగుపడి ఈ సేవా కార్యక్రమంలో ప్రతి నెల వచ్చి నేను పాల్గొంటే నాకు పుణ్యము పురుషార్థము వస్తుంది అని భావించి సిద్ధిలగట్ట తాలూకు కాకచొక్కన నుంచి ప్రతి నెల అక్కడ 4 గంటలకే బయలుదేరుతాడు, 8 గంటలకి ఇక్కడికి వచ్చి ఉంటాడు. తనకి చేతులైన సేవ చేస్తా ఉన్నాడు. ఈ ఉచిత వాస్తు కార్యక్రమంలో ఆయనలాగా మీరేమైనా సేవ చేయాలంటే కూడా ప్రతి నెల 2వ తారీఖు రాత్రి రండి. వచ్చిన వాళ్ళందరికీ మీ చేతనైన సేవలు అందించాలని కోరుతూ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಬನ್ನಿ ನಾ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಡಿಸ್ಟಿಕ್ ಶಿಡ್ಲಘಟ್ಟ ತಾಲೂಕು ಬೊಕ್ಕನಹಳ್ಳಿ ಪಂಚಾಯತಿ ಕಾಕನಹಳ್ಳಿ ಗ್ರಾಮದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ನಾನು ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಅವರು ಮನೆ ಸ್ವಲ್ಪ ಕಟ್ ಮಾಡ್ಕೋಬೇಕಂತ ಅನಿಸಿತ್ತು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಯಾರನ್ನು ಹುಡುಕ್ತಿದ್ದೆ, ನನ್ನ ಕರ್ಮ ಕಳಿಸಿದ್ದೇನು. ಸ್ವಾಮಿ ಅವರು ನನ್ಗೆ ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ನೋಡಿದೆ, ಇವ್ನ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡ್ಬೇಕಂತ ಹೇಳಿ ನಾನು ಗೂಗಲ್ ಮ್ಯಾಪ್ ಹಾಕೊಂಡು ನಾನು ಒಬ್ಬನೇ ಬಂದೆ. ಇಲ್ಲಿ ಒಬ್ಬನೇ ಬಂದು ನೋಡಿದೆ, ಸ್ವಾಮಿ ಅವ್ರು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿ ಇಲ್ಲಿ ಇಸ್ಕೊಂಡ್ ಬರ್ಬೇಕು ಪೇಪರ್ ಅಲ್ಲ ಅದೇ ತರ ನಾನು ಮಾಡ್ಕೊಂಬಂದು ಇಲ್ಲಿ ನೋಡಿದೆ. ನೋಡ್ಬಿಟ್ಟು ಮತ್ತೆ ನನ್ಗೆ ಗೊತ್ತಾಗಿಲ್ಲ. ಸ್ವಾಮಿ ಅವ್ರನ್ನ ನಮ್ಮ ಮನೆಗೆ ಕರೆಸಿದೆ. ಸ್ವಾಮಿ ಅವ್ರು ಬಂದು ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಪ್ರಾಬ್ಲಮ್ ಇತ್ತು, ಅದು ನೋಡ್ಬಿಟ್ಟು ಹೇಳಿದ್ರು ಈ ತರ ಮಾಡ್ಕಪ್ಪ ಅಂತಂದ. ಅದೇ ತರ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ನಡೀತಾ ಇದೆ. ಎಲ್ಲ ನನ್ನ ಕೈಲಾಗದ ಸಹಾಯ ಮಾಡ್ಬೇಕಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾನು ಪ್ರತಿ ತಿಂಗಳು 4 ಗಂಟೆಗೆ ಎದ್ದು ಇಲ್ಲಿ ಬರ್ತೀನಿ. ಎಲ್ಲ ನನ್ನ ಕೈಲಾಗ ಸಹಾಯವರೆಗೂ ಸ್ವಾಮಿ ಅವ್ರಿಗೆ ನಮಸ್ಕಾರ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. మునిరెడ్డి గారు కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రతి నెల 3వ తారీఖు పొద్దున్నే 8 గంటలకి వచ్చేసి ఉంటాడు. 140 కిలోమీటర్లు ప్రయాణం చేసి సేవ ఇలా చేయాలి ప్రజలకి. మీరెవరైనా సరే మన మునిరెడ్డి లాగా ప్రజలకి సేవా కార్యక్రమంలో పాల్గొనాల్సింటే 2వ తారీఖు నైటే వచ్చి ఇక్కడ పాల్గొనవచ్చు. 3వ తారీఖు పొద్దున్నే కానీ వచ్చి ఈ ప్రజలకు చేసే సేవా కార్యక్రమంలో మీరు పాల్గొని మీ వంతు పుణ్యం మీరు కట్టుకోవాలని కోరుతూ గుంటూరు నుంచి మన యోగా సుబ్బారావు సతీమణి శ్రీమతి విజయలక్ష్మి గారు కూడా ప్రతి నెల పౌర్ణమికి మరియు ఉచిత వాస్తు సలహా కార్యక్రమంలో పాల్గొని తన చేతులైనంత సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఆమె కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. దివి నుండి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా నమస్కారాలు. మా దంపతులిద్దరూ కూడా సుమాంజలు తెలియజేస్తున్నాము. నమస్సుమాంజలు. మేము ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగాము, మాకు ఈ గురువు గారు ధనంజయ స్వామి గారు భూమానంద ఆశ్రమానికి రమ్మని మమ్మల్ని మా దంపతులను ఆహ్వానించారు. మరి గుంటూరు జిల్లాలో తుళ్ళూరు గ్రామము, అమరావతి రాజధాని తుళ్ళూరు అని పిలుస్తుంటారు అందరూ. అక్కడ నుండి మేము ధనంజయ స్వామి గారిని మా ఇంటికి వాస్తు చూయించుకోవడానికి రమ్మని ఆహ్వానించాము. మా ఆహ్వానం స్వీకరించి మా ఇంటికి వచ్చి మాకు వాస్తు చెప్పి మళ్ళీ మాకు మడకశిరలో భూమానంద ఆశ్రమం ఉంది, మీ దంపతులిద్దరు కూడా మా ఆశ్రమానికి రండి అని మమ్మల్ని ఆహ్వానించారు. మేము వచ్చాము.
ఆ వచ్చిన దగ్గర నుంచి మాకు ఈ ఆశ్రమం నచ్చింది. మరి గురువు గారు కూడా అలానే మమ్మల్ని ఆశీర్వదించి తల్లిదండ్రులాగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. అలాగే మీ అందరూ కూడా ధనంజయ స్వామి గారి వాస్తు సలహాలని పాటిస్తూ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. తదాస్తు.